कल्मषनाशाय काशाय अंबरधारिणे शिष्य सन्मार्गवटवे प्रेमदेवाय ते नमः। ओम ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रमము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 15వ అధ్యాయము వైశాఖ మాసము సాత్విక ధర్మము. యమునుపై జయపాలుని జయము. అంతటా సుతకీర్తి మరలా విద్యాధరునితో ఓ మునికుల శ్రేష్ఠ విద్యాధర, వైశాఖ మాస మహాత్మ్యము అన్ని మాసముల కన్నా శ్రేష్టమైనదైనను మాఘమాసమునకున్న గొప్పతనము దీనికి రాలేదెందుకని ప్రశ్నించాడు. విద్యాధరుడిట్లు చెప్పసాగాడు. ఓ మహారాజా, లోకమందున్న 3 ధర్మాలలోనూ సాత్విక ధర్మము శ్రేష్టమైనది. సాత్విక ధర్మము మోక్ష మార్గమునకు సాధనము. కానీ జనులు రాజస తమో గుణములనే ఆచరించుతూ మోహావేశములో మునిగిపోతున్నారు. సర్వశ్రేష్టమైన సాత్విక ధర్మమును ఆచరించుట లేదు. సాత్విక ధర్మము విష్ణుమూర్తికి ప్రియమైనది. లోకులు క్షణికమైన రాజస తమోగుణములనే ఆచరించుతూ సత్వర మోక్షప్రాప్తికి సులభ సాధనమైన సాత్విక ధర్మాన్ని ఆచరించుటలేదు. ఇది తప్పు. దీనికి ఒక ఉదాహరణ చెప్పెదను వినుము. పూర్వము జయపాలుడనే రాజు కాశీక్షేత్రాన్ని పరిపాలన చేసేవాడు. అతడు మిగుల సాత్వికుడు, అనగా శాంత స్వభావము కలవాడు, మిక్కిలి జ్ఞాన సంపద కలవాడు. అతడొకనాడు వేటకు వెళ్ళి అక్కడ ఉన్న వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు ప్రవేశించాడు. అది వైశాఖ మాసం ఒకటచే వశిష్ఠుడప్పుడు తన శిష్యులచే చలివేంద్రాలను పెట్టించసాగాడు. జలదానము, విసనకర్రల దానము, చెరువులు బావులు త్రవ్వించుట, తాటి ఆకుల గొడుగులను దానమిచ్చుట, చెప్పులను విప్రులకిచ్చి సంతృప్తిపరచుట, వస్త్రదానము, శయ్యదానము, పండ్లు పానకములిచ్చుట, అన్న సమాధారణలు చేయుట మున్నగు వైశాఖ మాస దాన ధర్మాలను నిర్వర్తించుచున్నాడు. జయపాలుడు అన్నీ గమనించాడు. మహాత్మా, మహా తపశాలురైన మీరు కూడా ఈ వైశాఖ మాస దానములు చేస్తున్నారేమని అడిగాడు. ఓ రాజా, వైశాఖ మాస దాన ధర్మములను పాటించిన వారెవరైనా మరణించిన పిదప విష్ణుపదమును అందగలరు అని చెప్పగా విన్నరాజు వైశాఖ మాస మహాత్మ్యమును గురించి విన్నవించవలసిందని ప్రాధేయపడ్డాడు. అంతటా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. ఓ రాజా, వైశాఖ మాస మహాత్మ్యమును గురించి ఎంత చెప్పిననో స్వల్పమే అగును. వైశాఖ మాస పూజలు సర్వ పాపక్షయకరములు. ఇవి మోక్షప్రాప్తికి సులభ సాధనములు. సామాన్యులు కూడా ఆచరించి తరించగల ధర్మములు. వీటికి పైసా ఖర్చు ఉండదు. ఇది సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించు భక్తి మార్గమని ఉపదేశించాడు. వైశాఖ మాసము మిక్కిలి పుణ్యదాయకమైన సమయము. ఈ మాసములో చేయు దాన ధర్మములు వైశాఖ మాస కృత్యములు అయిన జలదానము, అన్నదానము, ఛత్ర చామరాదులు, శయ్యదానము, పరుపు, దిండు మున్నగునవి దానము చేయుట, గ్రీష్మతాపమును శమింపజేయు దానములనిచ్చి విప్రులను సంతృప్తిపరచుట మున్నగునవి చేసినచో వారు శ్రీహరి కృపకు పాత్రులై విష్ణు సాయుధ్యమునందగలరు. ఈ మాసమునందు ప్రతిరోజు శ్రీహరి పూజలు చేయుట వలన, శ్రీహరిని ఆరాధించుట వల్లను విశేష పుణ్యము సంప్రాప్తించగలదు. కావున ఓ జయపాల మహారాజా, నీవును ఈ వైశాఖ మాస పూజలు నిర్వర్తించుము. నీ రాజ్యమందు కూడా వైశాఖ మాసమున నిత్యము శ్రీహరి పూజలు చేయునట్లు పాలింపుము. నీకు శుభములు చేకూరగలవు అని ఆశీర్వదించాడు. జయపాలుడు మహర్షి చెప్పినట్లు తన రాజ్యములో అందరూ వైశాఖ మాస వ్రతములు దాన ధర్మాలు ఆచరించునట్లు ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారము ఆ రాజ్యమందు జనులందరూ వైశాఖ మాస వ్రతములు, విప్రులకు దాన ధర్మాలు, శ్రీహరికి పూజలు, భజనలు, సకలోపచారములు గావించుచు సుఖముగా నుండిరి. ప్రజలందరూ
వైశాఖ మాస ధర్మములను పాటించసాగిరి. రాజ్యమంతా సస్యశ్యామలముగా సుభిక్షముగా నుండెను. రోగాలు లేవు, మరణాలు లేవు. జయపాలుని రాజ్యము నుండి చావులు లేకపోవుటచే యమధర్మరాజు కోపించి సైన్య సమేతుడై జయపాలునిపై యుద్ధం ప్రకటించాడు. యమధర్మరాజుకు జయపాలునికి ఘోర యుద్ధమే జరిగింది. ముందుగా యమభటులు వచ్చి జయపాల రాజ్యమును ముట్టడించాడు. జయపాలుడు అత్యంత చాకచక్యముతో వారినందరినీ ఓడించి వెనుకకు పంపేశాడు. పిమ్మట సుశిక్షితులైన యమ సైన్యాధిపతులు జయపాలునిపై యుద్ధము చేసి ఓడిపోయి వెనుదిరిగారు. యమునికి ఆశ్చర్యం వేసింది. తప్పదనుకొని తానే స్వయంగా యుద్ధానికి వచ్చి జయపాలునితో తలపడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధమే జరిగింది. యమధర్మరాజు తన వద్దనున్న ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది నిప్పులు చిమ్ముతూ జయపాలుని పైకి రాసాగింది. జయపాలుడంతటా మనస్సులో శ్రీహరిని తలుచుకొని జలబాణమును ప్రయోగించాడు. జలబాణము జలమును వర్షిస్తూ ఆ అగ్నిని చల్లార్చాడు. యముడు కత్తిని దూసి మీదకు రాబోవునంతలో జయపాలుడు దానిని ముక్కలు ముక్కలుగా చేశాడు. యమునికి దిమ్మ తిరిగిపోయింది. ఔరా, ఎంతటి విచిత్రము! ఈ జయపాలుడెందుకు లొంగకున్నాడే అనుకొని చివరగా తన ముఖ్య ఆయుధమైన కాలదండమును ప్రయోగించబోవునంతలో శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన జయపాలునికి మరణము సంభవించునని తలచి తన ముఖ్యాయుధమైన సుదర్శన చక్రమును యమునిపైకి ప్రయోగించెను. అది యమదండమును తుత్తునియలు గావించింది. యమునిపైకి పోవుచుండగా జయపాలుడు అడ్డుపడి నమస్కరించి, ఓ సుదర్శన చక్రమా, శాంతింపుము. ముందు శ్రీహరి నీ ద్వారానే కదా లోకోద్ధరణ చేశాడు. దుష్ట సంహారమునకై నీవు వినియోగపడతావు. కానీ జగత్సేవకుడైన యముని చంపరాదు. యముడు లేనిచో పాపులను శిక్షించేదెవరు? దండనాథుడు దండిస్తాడనే కదా సర్వజీవులు సన్మార్గములో చరిస్తున్నాయి. లేనిచో దుర్మార్గులు దుష్టులు అధికమై శిష్టులు సన్మార్గులు అల్పత్వము నొందుచున్నారు. పుట్టినవాడు గిట్టనిచో పుడమికి భారమే కదా. కావున యముణ్ణి క్షమించి వదిలిపెట్టుము. లోకరక్షణార్థమే కదా శ్రీహరిని నిన్ను తనకు తోడుగా తెచ్చుకుంటున్నది. మరి యముడు కూడా శ్రీహరి ఆజ్ఞానుసారమే కదా పాటుపడుచున్నాడు. కావున మీరిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియో ఉద్యోగులే. నీవు శ్రీహరికి అలంకార భూషణముగా ఉండి ఆయన సేవలో తరించుము. మీరిద్దరూ ఆయన ఆజ్ఞానుసారము ప్రవర్తించండి అంటూ జయపాలుడు అభ్యర్థించాడు. జయపాలుని అభ్యర్థన మేరకు సుదర్శన చక్రం యముని విడిచి శ్రీహరి వద్దకు పోయింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ యముడు తన లోకానికి పోయాడు. కానీ పని పాట లేక వ్యర్థంగా కాలం వెళ్ళబొచ్చటం అతనికి నచ్చటలేదు. దేనికేదైనా తరుణోపాయము అన్వేషించదలిచాడు. దీర్ఘాలోచనపరుడై దీనికంతటికీ కారణం వైశాఖ మాస వ్రతములు, దాన ధర్మాలు, శ్రీహరి పూజలు, సేవలు అని గ్రహించాడు. కానీ చేసేది లేక మిన్నకున్నాడు. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఒకనాడు యమలోకానికి వచ్చాడు. పాపులు లేని కారణం చేత యమలోకమంతా పని పాట లేక శూన్యముగా బోసిపోయి ఉండటం గమనించాడు. చిత్రగుప్తుడు గోళ్ళు గిల్లుకుంటూ ఆవలిస్తున్నాడు. యమభటులు పని లేని కారణం చేత బద్ధకస్తులై జోగటం గమనించాడు. యముడు మిక్కిలి చింతాక్రాంతుడై ఉండుటను చూచి, ఏమిటిది యమధర్మరాజా, ఇది నరలోకమేనా? నిత్యము క్షణమైన తీరకలేక దండనాథుని శిక్షలతోనూ పాపుల ఆహాకారాలతో మిక్కిలి గందరగోళముగా ఉండే ఈ నరలోకమిట్టు ప్రశాంతంగా ఉన్నదేమి? నరలోకమందు పాపులు శిక్షింపబడుటలేదేమి? చాలా చిత్రంగా ఉన్నదే అని అన్నాడు. ఏమి చెప్పుదురు నారదమునీంద్ర? భూలోకమందు జయపాలుని ఆజ్ఞ ప్రకారము ఆపాల గోపాలము ప్రజలందరూ వైశాఖమాస వ్రతములు, పూజలు, సేవలు, దాన ధర్మాలు చేసి ముక్కిలి పుణ్యము గడించుటచే చనిపోయిన వారందరూ విష్ణు సాయుధ్యమును పొందుచున్నారు. పోనీ జీవుల
గతజన్మ పాపపుణ్య ఫలమును అనుసరించి దండించేదేమన్నను ఈ వైశాఖ మాస మాహాత్మ్యం వల్ల ఆ పాపాలు కూడా హరించుకుపోతున్నాయి. అందరూ పరలోక గతులవుతున్నారే కానీ ఇహలోకము నాకు వచ్చుటలేదు. విష్ణుదూతల ముందు నా భటులు నిర్వీరులైపోతున్నారు. కావున పాపులు లేక నరలోకము బోసిపోవుచున్నది అంటూ దిగాలుగా చెప్పాడు. అంతటా నారదుడు, మరి నీవు జయపాలునిపై యుద్ధము చేసి వారెట్లయినను పాపములు చేయునట్లు చేయలేకపోయావా అన్నాడు. అది అయింది నారద మునీంద్ర. జయపాలునిపై దండెత్తి ఓడిపోయి పరాభవంతో వెనుతిరిగి వచ్చాను అంటూ జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. సరే చూద్దాము అంటూ నారదుడు అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు. మరికొంత కాలానికి యమధర్మరాజు విసుగు చెంది చిత్రగుప్తునితో సహా సత్యలోకాన్ని చేరాడు. సత్యలోకాధిపతియగు బ్రహ్మదేవుడు దేవతాది మునిగణ మంతయు వేదపఠనం చేయుచుండగా కొలువుదీరి ఉన్నాడు. బిక్కుబిక్కుమంటూ ఒక మూలకు చేరుతున్న యముని వాయుదేవుడు అతని విచారమునకు కారణమును అడిగి అతనిని బ్రహ్మదేవుని వద్దకు తోడ్కొని పోయెను. బ్రహ్మదేవునితో సూర్యపుత్రుడగు యముడు ఇట్లు మొరపెట్టుకుంటున్నాడు. వైశాఖ పురాణము 15వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।